ఎన్నని చెప్పాలి, ఎంతని రాయాలి? రైతుల కష్టాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత రాసినా తక్కువే. దుక్కి దున్ని, ఇత్తు నాటి, నీరు పెట్టి, పంట వండించి, కుప్ప పోసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను పట్టుకపోయి కళ్ళంలో పోస్తే కళ్ళ ముందే నేల పాలైతుంటే కంటికి పుట్టెడన్నట్టు ఏడుస్తుర్రు రైతన్నలు. ఎక్కెక్కి గోసటిల్లుతుర్రు. అయ్యో అయ్యో అయ్యో, దేశానికే అన్నం పెట్టేటి రైతులకు ఎంతటి కష్టం చూడుర్రి పాపం. అయ్యో అయ్యో అయ్యో, ఎట్ట దుక్కటిల్తుండో చూడూరి పాపం రైతన్న. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదంటుంటారు గాని లెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను కొనకపోయేటాళ్లకు ఊళ్ళ పొంటి రైతన్నలు ఇగో ఇట్ట కంటికి పుచ్చడన్నట్టే గోడెలా పూసుకుంటుర్రు. పాపం చూడూరికి రైతన్న ఎట్ట ఎక్కెక్కి ఏడుస్తున్నాడో. ఎంత దుఃఖం ఉంటే గంతగానం దుక్కటిల్తాడు చెప్పుర్రి. ఇక అన్నకొచ్చిన కష్టం ఏందో ఆయనే చెప్తుండే నువ్వు లోపాలి. ఇక నీకొచ్చిన కష్టం ఏందో నువ్వే చెప్పేసి రెడ్డి అన్న. 3 అల్లా అయినాయి, ఒక్క పాలున్నాయి. అడుగు యాచి తీసి 20 వస్తున్నాయి. మేము జోకం అనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన. మేడం నువ్వు ఒక్క ఎందుకు మాట్లాడుతున్నావు? ఆగనాట తడిసినోడ్లని కాంటా పెడతలేదాట. ఈ పాడుపడ్డ కాలమేమో పగబట్టినట్టే చేస్తుంది. కాంటాలు పెట్టమంటే రేపు మాపు అనుకుంటా పొద్దెలా తీస్తున్నారు గాని కాంటాలు అయితే పెడతలేదాట. గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారట. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఉన్న కట్లకుంట ఊళ్ళో ఉన్న ఐకేపీ సెంటర్ లో ఓడ్లు కొనమంటే కొంటలేదాట. ఎప్పుడు పడతాయో తెలవని వానలకేంచి ఓడ్లను కాపాడుకునేందుకు కన్న తిప్పలైతుంది అనుకుంటా ఇగో ఇట్ట ఎక్కెక్కి ఏడ్చిండు చిన్నారెడ్డి అనేటికి రైతన్న. అన్న దుక్కటిల్తుంటే చూస్తున్న వాళ్ళకు కండ్లు చెమ్మగిల్లినాయి. చుట్టుముట్టున్నోళ్ళు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ కాంచి తడిసినోట్లకు కూడా కాంటాలు పెడతాము కొంటాం అని సర్కారు వాళ్ళు చెప్తుంటే తడిసినోట్లకు కాంటాలు పెట్టకుండా కంట నీళ్లు పెట్టిస్తున్నారని అధికారుల మీదకి దుబ్బెత్తి పోస్తున్నారు రైతన్నలు. ఏమో పోలికి రైతుల కష్టాలు ఎన్నడు తీరుతాయో, ఎన్నడు వాళ్ళకు గీ తిప్పల బాస్తదో ఇక.